ఓకే, ఇప్పుడు మీరు కడప జిల్లాలో చాలా కీలకంగా ఉన్నారు కదా. నాడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అతనికి చాలా అత్యంత ప్రియమిత్రుడైన సాయి ప్రతాప్ గారు కానీ, అతని అంతరాత్మగా భావించే కేవీపీ గారు కానీ ఎందుకు ఈరోజు మీ వెంట లేరు? అది అంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు అండగా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మరి వారికి అట్లా ఎందుకు అనిపించిందో ఏమో, మరి దూరంగా ఉన్నారు. మరి అంటే కేవీపీ గారు అంటే నా అంతరాత్మ, అసలుకి కేవీతో మాట్లాడితే నాతో మాట్లాడట్లేదని చెప్పేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. అసలు ఆయన రాజకీయ ఉన్నతికి కూడా రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారు, అంతా జరిగింది. అలాంటి కేవీపీ గారిని ఎందుకు ఆహ్వానించలేకపోయారు? అంటే మీరు ఆహ్వానించలేదని ఆయన రాలేదా, అంటే ఆయనే రాలేదంటారు? అదేం కాదు, కానీ వాళ్లకు మరి ఆ కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వెనకబడి ఉండాలా అనేది వాళ్ళకు ఉండాలి. మరి వాళ్ళకి ఎందుకు అనిపించలేదో మరి వాళ్ళు లేరు. అది మరి వాళ్ళని అడిగితే మీకు సమాధానం దొరకచ్చు. అంటే సాయి ప్రతాప్ గారు మీ జిల్లాలోనే ఉంటారు, ఆయన కూడా ఇటీవల టీడీపీలోకి చెప్పారు. సాయి ప్రతాప్ గారు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించలేదు ఆయన అభ్యర్థిత్వాన్ని. ఆయన మంత్రిగా ఉన్నారు, అప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు. మరి ఆ మంత్రి పదవిని త్యాగం చేసేదానికి ఆయన ఇష్టం లేదేమో, అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి రాలేదేమో. ఎలక్షన్స్కు ముందు రావడం జరిగింది. ఆ ఎలక్షన్స్కు ముందు వచ్చిన తర్వాత దానికంటే ముందే మిథున్ రెడ్డి గారిని అక్కడ ఫైనలైజ్ చేయడం జరిగింది రాజంపేట ఎంపీకి. సో ఫైనలైజ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెనక్కి మళ్ళీ వెళ్ళడు. సాయి ప్రతాప్ గారు చివరి నిమిషంలో వచ్చి టికెట్ కావాలని అడిగితే డెఫినెట్గా రిజెక్ట్ చేస్తాడు. ఎందుకు చేయడు? ఎందుకంటే ముందు అతనికి వాగ్దానం ఇవ్వడం జరిగింది కాబట్టి. సాయి ప్రతాప్ గారిని ఇంకొక చోట అకామిడేట్ చేయడమో, లేదంటే ఏదైనా పార్టీలో గవర్నమెంట్ వస్తే ఇంకొక విధంగా ఆయనకి ఏదో, అంటే ఆయనకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏజ్ అయింది ఆయనకు కూడా. 2009 సమయంలోనే సాయి ప్రతాప్ వాళ్ళు ఎటువంటి కండిషన్స్ పెట్టకోకుండా కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి వెంబడి ఉండాలి. అట్లా లేకపోవడం వాళ్ళు అడిగితే తెలుస్తుంది. ఎటువంటి కండిషన్స్ పెట్టారు వాళ్ళు? కండిషన్స్ ఏముంటాయండి? అదే వాళ్ళు ఒక ఆ కాన్స్టిట్యున్సీ ఎంపీగా ఉండి ఎంపీ టికెట్ కావాలని అడుగుతారు. దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారికి చెప్పారు కాబట్టి ఈయనకి ఇచ్చే అవకాశం లేదు, అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సాయి ప్రతాప్ గారిని కూర్చోబెట్టుకుని, ఎందుకంటే వాళ్ళ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాళ్ళు ఆయన సాయి ప్రతాప్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి వెన్నంటి ఉండేవాళ్ళు, అత్యంత ప్రియంగా ఏం రాజా అని అంత ప్రేమగా పిలుచుకునే వ్యక్తి సాయి ప్రతాప్ గారు. అలాంటి వ్యక్తిని కూర్చోబెట్టి ఇది పరిస్థితి, పార్టీ కోసం మీరు పని చేయండి, అది ఎందుకు? అవన్నీ జరిగి ఉంటాయి, అవన్నీ కూడా జరిగి ఉంటాయి. జరిగాయా? కానీ వాళ్ళు ఆ కష్టకాలంలో లేకపోవడం అనేది నిజంగా కూడా ప్రజలు సాయి ప్రతాప్ హర్షించరు. నాకు తెలిసి ఎవరూ హర్షించకపోయే అవకాశం ఉంది. సో ఈ క్వశ్చన్ వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం ఏం చెప్తారనేది మీరు. సాయి ప్రతాప్ గారు లేకపోవడం వల్ల రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో వారి సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ కూడా ఎక్కువ మనకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు. అంటే ఆ ఓట్లను ఎలా రాబట్టుకోగలరు? సో ఇప్పుడైనా మంచి మెజారిటీతో మిథున్ రెడ్డి గారు అక్కడ గెలిచారనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అప్పుడు సాయి ప్రతాప్ బరిలో లేరు కదా? సాయి ప్రతాప్ గారు బరిలో లేకపోయినా పురంధరేశ్వరి గారు బరిలో ఉన్నారు కదా. పురంధరేశ్వరి గారు బీజేపీ మీద వచ్చారు, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళింది. పురంధరేశ్వరి గారు నాన్ లోకలు, ఆమెను ఎవరు కూడా ఏదో ఎన్టీఆర్ గారి కూతురు ప్లస్ ఎక్కడో వైజాగ్ ఆ ప్రాంతం ఎంపీగానే తెలుసు, కానీ ఆమె స్థానికంగా ఎవరికి లేదు. కాబట్టి మిథున్ రెడ్డికి అంతటి మెజారిటీ వచ్చింది అనుకోవచ్చు. అయితే అదే బరిలో ఈసారి 2019 ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గానికి చెందిన సాయి ప్రతాప్ బరిలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఆ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యూషన్ అది, మీకు పరిస్థితి ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాయని మేము అనుకుంటాం తప్పకుండా. దీంట్లో ఒక వ్యక్తి వల్ల క్యాస్ట్ అంతా కూడా వాళ్ళ వెనకబడిపోతుందనో లేదంటే ఇంకొకటో ఉండదు. ప్రజలందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అలా చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే కార్యక్రమం జరుగుతుంది, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించడం జరుగుతుంది. అలా జరగకపోవడం వల్లనే కదా ఈసారి గవర్నమెంట్ అంటే ప్రభుత్వాన్ని
దూరం చేసుకోవడం జరిగింది. ఈసారి అలా ఎందుకు జరుగుతుంది? అంటే దీంట్లో ఓవర్కమ్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అన్నీ అబద్ధపు వాగ్దానాల వల్ల, చంద్రబాబు నాయుడు ఆడిన అబద్ధపు హామీల వల్ల. అబద్ధపు హామీలు అంటున్నారు మీరు, అంటే ఏ హామీలు అబద్ధపు హామీలు? కొన్ని వేల హామీలు ఇచ్చారండి. అదే ఏమి ఒకటి రెండు చెప్పండి. వేల హామీల్లో ఉదాహరణకు తీసుకుంటే ఈ రైతు రుణమాఫీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీ ఈ 85 లక్షల కోట్ల రూపాయలు ఆనాడు బ్యాంకర్స్ ఇచ్చిన రుణాలకు సంబంధించిన ఇదన్నమాట. సో ఆ 85 లక్షలు పూర్తిగా 85 లక్షల కోట్ల రూపాయలు పూర్తిగా మాఫీ అని చెప్పడం జరిగింది. అంటే బ్యాంకులకు సంబంధించిన లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్, బంగారకు సంబంధించిన లోన్స్ ఇవన్నీ కూడా పూర్తిగా మాఫీ అయిపోతాయని చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, కోస్తాలు అయితే 15 లక్షలు, 20 లక్షలు ఈ రకంగా ఉండే కార్యక్రమం జరుగుతుందన్నమాట. అదే కాకుండా ఈ అబద్ధ హామీని నమ్మి రైతులందరూ కూడా ఈ కొత్తగా బ్యాంకులో బంగారు రుణాలన్నీ పెట్టేసేసి బంగారు రుణాలంతా తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ రకంగా అంతా కూడా ఎక్కువ వాళ్ళందరూ జరుగుతాయన్న ఉద్దేశంతో తర్వాత ఎంత చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు? అంతా కలిపి 24 లక్షల కోట్ల రూపాయలకు ఏదో వివిధ అంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పేసేసో, లేకుంటే ఒక బ్యాంకులోనే రుణం రద్దు చేస్తామనో ఎన్నో రకాలైన నిబంధనలు పెట్టేసి 24 లక్షల కోట్ల రూపాయలకు కుదించడం జరిగింది. 24 లక్షల కోట్లను కూడా ఎంత ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు? దాదాపు 2.5 సంవత్సర కాలం అయిపోయింది. ఈ 2.5 సంవత్సర కాలంలో ఇన్స్టాల్మెంట్ల ప్రకారం అంతా కలిపిన 7,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలు ఎక్కువే ఆయన మాటలు నమ్మి అందరూ నష్టపోయి, అందరూ రుణగ్రస్తులు అయిపోయి, అందరు బ్యాంక్ అకౌంట్లు ఎన్పిఏ అయిపోయి, భవిష్యత్తులో ఈ రైతులకు ఊరికే ఇప్పుడు వితౌట్ ఇంట్రెస్ట్ ఇచ్చే లోన్స్ కూడా రేపు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళందరికీ కూడా ఎన్పిఏ అయిపోయినాయి కాబట్టి వీళ్ళందరూ 14% ఇంట్రెస్ట్ కడితే కానీ వీళ్ళకు లోను భవిష్యత్తులో వచ్చే కార్యక్రమం లేదు, వడ్డీతోనే కట్టాల్సిందే. సో అటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది అనమాట. అట్లా పెద్ద ఎత్తున నమ్మడం జరిగింది. అదే కాకుండా డాక్రా రుణాలు అది దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు, దాన్ని పూర్తిగా రుణమాఫీ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎంత చేయడం జరిగింది? అంతా కలిపినా కూడా ఎలక్షన్ అయిపోతానే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల ప్రకారం 1,00,000 రూపాయలు ఒక్కొక్క సంఘానికి వేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అంతా కలిపి వేసింది ఎంత అంటే 3,000 రూపాయలు వేయడం జరిగింది. ఆ 3,000 రూపాయలు కూడా అంటే 2.5 సంవత్సర కాలం అయిపోయింది. ఆ 3,000 రూపాయలు కూడా ఇప్పుడు విత్డ్రా అయిపోయినాయని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అది కూడా పెట్టుబడి నిధి కింద మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాడుకునే దానికి వాడుకుంటే వడ్డీ వాళ్ళు కూడా కట్టాల్సిందే బ్యాంకుకు. వాళ్ళు పెట్టుబడి కింద మాత్రమే అంటే క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కింద ఇవ్వడం జరిగింది అనమాట. సో దానివల్ల అట్లా మహిళలందరినీ మోసం చేయడం జరిగింది. బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి, అంటే నిరుద్యోగులకి అందరికీ కూడా ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పేసి పాపం అందరూ కూడా బాగా, ఎందుకంటే సీనియర్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన నమ్మి నిరుద్యోగులందరూ ఓటు వేయడం జరిగింది. ఒక్కరికి ఉద్యోగం రాదు కదా, మొత్తం ఉన్న ఉద్యోగాలే ఊడిపోవడం జరిగింది అనమాట. అన్ని రకాలుగా ఒక్క కొత్త ఉద్యోగం రాలే. ఇదే కాదు, ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక 3 సెంట్ల స్థలము 1,50,000తో ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలే. సో ఇదే కాకోకుండా ఇంకా కూడా ఒక్కొక్క ఇంటికి సంబంధించి వాళ్ళందరికీ కూడా సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీకి సంబంధించి కూడా అది 100 రూపాయలు కంటిన్యూస్గా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని చెప్పాలి. ఇంతవరకు ₹1 సబ్సిడీ ఇచ్చిన పాపన పోలే. ఇంటింటికి కూడా 20 లీటర్ల క్యాన్ మినరల్ వాటరు ఇంటింటికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక్కరికి తాగునీళ్ళు బోరుకు సంబంధించిన దానికి కూడా మా కాన్స్టిట్యున్సీలో కాదు కదా, ఈ జిల్లాలో తాగునీటికి సంబంధించి ఎంతో ఇబ్బంది. ఎందుకంటే 1,300-1,200 అడుగులు బోర్లు వేస్తే కానీ తాగేదానికి నీళ్ళు పడవు. ఒక్క బోర్కు ₹1 ఇచ్చినారేమో అని చెప్పేసి అడగండి. ఒక్క బోర్కే ఈ మినరల్ వాటర్ ఏమి ఇస్తారు? సో ఈ రకంగా కొన్ని వేల అబద్ధాలు ఆడడం జరిగిందనమాట. ఆ అన్ని అబద్ధాల్లో ఒక్కటి నెరవేర్చినారని చెప్పి కంప్లీట్గా ప్రజలను అడగండి. ఆడైనా ఇప్పుడు డోర్ టు డోర్కి పోతున్నాం మేము, ఏ ఇంట్లో అడిగినా కూడా అతన్ని తిట్టడం తప్ప
ఎలా ఉంది స్పందన ఇప్పుడు డోర్ టు డోర్ 100% బ్రహ్మాండమైన స్పందన ఉంది. ప్రభుత్వం పైన అంత వ్యతిరేకత ఉంది అన్నమాట. ఒక్కటి కూడా నెరవేర్చనప్పుడు డెఫినెట్గా ప్రజలు దాన్ని అంటే కూడా వ్యతిరేకిస్తారు కదండి. డ్వాక్రా మహిళల రుణమాఫీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు ఆనాటి ఎన్నికల హామీల్లో భాగంగా. ఆయన అధికారంలోకి వచ్చింటే డెఫినెట్గా చేసిండు. అంటే రైతు రుణమాఫీని ఎందుకు ప్రకటించలేకపోయారు మీరు? అతి వీలు కాదు. 85 లక్షల కోట్ల రూపాయలు ఉంది. అంత బడ్జెట్ సహకరించదు రాష్ట్రం విడిపోయిన తర్వాత. డెఫినెట్గా అది చేసే అవకాశం లేదన్న ఉద్దేశంతో ప్రతి మీటింగ్లోనూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, అంటే ఈయన ఎందుకు ధైర్యం చేయలేకపోయారు అలా? ఆయన 65 ఏళ్ళు వచ్చేసినాయి వయసు. ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతామో లేదో తెలియదు ఆయనకు. అందుకు నోటికి వచ్చిన అబద్ధాలన్నీ కూడా ఆడేసేసి అధికారమే పరమావధిగా, ముఖ్యమంత్రిత్వమే పరమావధిగా ఆయన పనిచేయడం జరిగింది అన్నమాట. సో ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఏమి చేయడంలే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ కూడా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఎక్కడ డబ్బులు వచ్చే కమిషన్లు వచ్చే కార్యక్రమం ఉందో, ఎక్కడ అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో మొత్తం టైం అంతా దానికి కేటాయించడం జరుగుతుంది. ఏదన్నా అంతో ఇంతో టైం ఉంటే ఈ డబ్బులను తీసుకుపోయి వేరే దేశంలో దాచిపెట్టుకోవడానికి వాళ్ళకు ఆ టూర్లు ఉపయోగపడుతున్నాయి తప్ప ఇంకో రకమైన కార్యక్రమమే లేదనమాట. దాదాపు మేము 29 స్కామ్స్ ఈ 2 సంవత్సరాలలో 29 స్కామ్స్ చేసి దాదాపు 1,45,549 కోట్ల రూపాయలు వీళ్ళు స్కామ్ చేయడం జరిగిందనమాట మొత్తం. సో 29 మొత్తం ఇదంతా కూడా ఒక బుక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తయారు చేసి ఏ దాంట్లో ఏ జీవోలలో ఏ దాంట్లలో ఎంతెంత డబ్బులు దండుకున్నారు అన్నది అంతా కూడా ప్రపంచానికి చాటాలన్న ఉద్దేశంతో బుక్ వేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది, ప్రతి మినిస్టర్లకి ఇవ్వడం జరిగింది, మిగతా రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరిగింది, జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది, అందరికీ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఏదన్నా టైం అంటూ ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఈ డబ్బులు దండుకునే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఉపయోగపడింది లేదు. ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేయడం జరిగింది అనమాట. అంతే. అంటే ఇక్కడ మీరు బుక్ ప్రచురించామంటున్నారు. ఇప్పుడు అదే పొలిటీషియన్స్ మీద కానీ ఇతర అధికారుల మీద కానీ మీడియాలో కథనాలు వస్తే మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయంటారు కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి మీరు ఒక బుక్ ప్రచురించి అందరికీ పబ్లిష్ చేశామంటున్నారు కదా, అంటే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటారు? డెఫినెట్గా ఉన్నాయి కదా. అంటే మీతో అన్ని పేపర్లు కూడా స్కామ్స్ అన్ని జీవోలు అన్నీ కూడా సహచట్టం ద్వారా అంటే అన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అన్ని జీవోలతో సహా తీసుకొచ్చి దానికి అన్నీ కూడా సపోర్ట్ డాక్యుమెంట్స్ అన్ని దానిలో ఉన్నాయి. అంటే అలాంటి సమయంలో ఒక లైవ్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు యొక్క అవినీతికి సంబంధించిన ఆధారాలు ఎందుకు చూపెట్టలేకపోతున్నారు? ఎందుకు చూపెట్టలేదు? అన్నీ చూపిస్తున్నారు. కానీ అక్కడ ఏమైందంటే ఏబిఎన్ ఛానల్కు మా శాసనసభ వ్యవహారాలన్నీ దానికి సంవత్సరానికి దాదాపు మళ్ళీ 50 లక్షల రూపాయలు ఎంతో తిరిగి వాళ్ళకి ఇస్తూ ఫీజు వాళ్ళు దాన్ని ఫోకస్ చేసి అంటే ప్రసారం చేసే దానికి హక్కులు వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. సో మేము ఏం మాట్లాడినా ఇంకొకటి చేసినా ఏదైనా కూడా మాయి ఎక్కడ ఫోకస్ అయ్యే అవకాశం లైవ్ ప్రసారం కదా, అది లైవ్లో వాళ్ళు ఎట్లా కట్ చేస్తారంటారు? అంటే ఈ పక్క కెమెరా పెడితే కదా అసలు ఇక్కడ మాటలు జరుగుతుంటే అక్కడ తెలుగుదేశం పక్కకు పెట్టింటారు అన్నమాట కెమెరా అంతా కూడా. అంటే కనీసం చర్చ అయినా వినిపించాలి కదా, మీరు జరిగే చర్చ చంద్రబాబు నాయుడు అతనే కదా ప్రసారం చేయాల్సింది, అన్ని ఎడిట్ చేసి ప్రసారాలు జరిగాయి. అంటే లైవ్లో ఎడిట్ చేసే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు రికార్డింగ్ ప్రోగ్రామ్ అయితే ఎడిట్ చేసే అవకాశం ఉండదు, లైవ్లో ఎడిట్ చేసే అవకాశం ఉండదు. లైవ్లో ఎలా ఎడిట్ చేస్తుంటారు అంటే ఈ పక్క కెమెరా పెట్టాల్సింది ఆ పక్క పెట్టేస్తారు అన్నమాట. అంత టెక్నాలజీ అదే కాక టెక్నాలజీని బాగా ఉపయోగించుకునే కార్యక్రమం జరుగుతుంది. స్పీకర్ గారు కూడా అలా వ్యవహరిస్తారు కాబట్టి మాకు ఛాన్స్ ఇచ్చే కార్యక్రమమే. మీకు 5-10 కోట్లు వస్తే ఎమ్మెల్యే వాళ్ళని కోరుకుంటున్నారు. అసలు ఎందుకు ఏమిటన్న ప్రశ్న అసలు ఉత్పన్నం కావట్లేదు మనసులో. 100 కోట్లు 200 కోట్లు వచ్చి కొంచెం మొహం బాగా పరిచయం 1,00,000 మంది పరిచయం అయితే సినిమా స్టార్ గానో లేకపోతే స్పోర్ట్స్ స్టార్ గానో ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకుంటున్నారు. ఎందుకు ఏమిటి ఆలోచించట్లా?